బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి శీర్షికన డాక్టర్ కె శివానందమూర్తి గారు సద్గురు వారు విరచించినటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని 14 రోజులుగా మనం నారద మహర్షి యొక్క దివ్య చరిత్రను చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున నారద మహర్షి స్వర్గలోకానికి వచ్చి కూడా అజ్ఞానంలో ఉండటం వల్ల ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి జ్ఞానబోధ చేస్తున్నాడు. అక్కడి వరకు చెప్పుకున్నాం. ఈరోజు 15వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. అసలు ఈ పాండవుల యొక్క స్వర్గారోహణ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే, ఈ మధ్య మేము బద్రీనాథ్లో మానా అనేటువంటి మొదటి గ్రామానికి వెళ్ళొచ్చాం. అక్కడ ఫస్ట్ టీ స్టాలు అవి ఉన్నాయి. దాన్ని దాటి కొంచెం పైకి వెళితే అక్కడి నుంచి స్వర్గారోహణ మొదలు పెట్టారు అని అక్కడ వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు పోతే చైనా బార్డర్ కూడా వస్తుందని కూడా చెప్పారు. అంటే దానికి కైలాసనాథం అనేటువంటి క్షేత్రం అది. ఇది పాండవుల యొక్క స్వర్గారోహణ జరిగిన ప్రదేశం అని చెబుతారు. అట్లాగే కేదార్నాథ్ అని ఉంది హిమాలయ పర్వతాల్లో. ఆ ఆలయం వెనకాల కూడా ఒక పెద్ద లోయ ఉంది. అక్కడ నుంచి ఒక మహాపర్వతం అట్లా పైకి వెళుతూ ఉంటుంది. పాండవులు అక్కడ లోయలోకి దిగి ఆ పర్వతం మీదకి ఎక్కారని, అందరూ పైకి వెళ్లే సమయంలో ఎక్కలేక వాళ్ళ ప్రారబ్ధ కర్మ వల్ల అక్కడక్కడ తమ శరీరాలు విడిచిపెట్టిపోయారు. అంటే మొదట ద్రౌపది పడిపోయింది, ఆ తర్వాత నకులుడు, సహదేవుడు, అర్జునుడు, చివరికి భీముడు పడిపోయాడు. అయితే ఒక్కొక్క మాత్రం ధర్మరాజుని వెన్నంటి వచ్చిందని మనకి భారతంలో స్వర్గారోహణ పర్వం చెబుతుంది. అంటే ధర్మరాజుని పరీక్ష చేయడం కోసం ధర్మదేవతయే కుక్క రూపాన్ని ధరించి ఆయన వెంట వచ్చింది. కేదార్నాథ్కు వెళితే ఇప్పటికీ కూడా ప్రతి యాత్రికుడికి వెనకాల ఒక చిన్న గుర్రం అంత ఉన్నటువంటి కుక్కలు కూడా వస్తూ ఉంటాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి, కానీ ఎవరిని ఏం చేయవు. పరమ సాధువులుగా ఉంటాయి ఆ శునకాలు. అక్కడ యమధర్మరాజు అడిగాడు, ధర్మరాజా, కుక్కలకు ప్రవేశం ఉండదు, మరి ఇక కుక్క ఇక్కడి నుంచి విడిచిపెట్టేసే అన్నాడు. కానీ ధర్మరాజు అన్నాడు, మహాత్మా, ఈ కుక్క నాతో పాటు నమ్మకంతో వచ్చింది. నా తమ్ముళ్ళు కోల్పోయినాను,
నా భార్య వెళ్ళిపోయింది, అయినా కూడా ఈ కుక్క మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకని నాతో పాటు దీన్ని కూడా స్వర్గానికి రానివ్వండి అన్నాడు. అయితే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు కలగజేసుకొని, ఇది చాలా బాగుంది, మీరేదో పుణ్యాత్ములు కాబట్టి మిమ్మల్ని శరీరంతో ఇక్కడికి రప్పించగలిగాడు మా యమధర్మరాజు, మీరు కుక్కను కూడా తీసుకొస్తానంటే ఎట్లా మీతోటి? ఇది ఎంతో పుణ్యాత్ములు ఉండేటువంటి నిలయం కాబట్టి ఇక్కడికి కుక్కలకు ప్రవేశం లేదు అని వాళ్ళు అన్నారు. దానికి బదులుగా ధర్మరాజు అన్నాడు, నన్ను అనుసరించినటువంటి నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ మధ్యలోనే రాలిపోయారు. వాళ్ళను పోగొట్టుకుని నేను చాలా బాధపడుతూ ఉంటే, నన్ను అనుసరించి నాతో స్వర్గం దాకా రాగలిగినటువంటి ఈ శునకాన్ని నేను ఇక్కడే వదిలిపెట్టి రాను. అలా గనక వచ్చాను అంటే నాకు మరింత దుఃఖం కలుగుతుంది. అక్కడ భూలోకం నుంచి నన్ను అనుసరించి వచ్చినటువంటి వాళ్ళని నేను ఇక్కడికి తీసుకురాలేకపోయాను, నా తమ్ముడని భార్యని. ఈ కుక్క నాతో వచ్చింది, దీన్ని కూడా మీరు వద్దు అంటే ఈ రెండు కూడా నాకు వియోగ హేతువులే కదా, దుఃఖాన్ని కలిగించేవే కదా. అయితే అందులో ఉండేటటువంటి స్నేహభావం, ఆ మానుషత్వం ఏదైతే ఉందో అదే గనక దోషమైతే నేను భూలోకంలోనే ఉండిపోతాను. ఈ కుక్కకి ప్రవేశం లేనటువంటి స్వర్గం నాకు అక్కర్లేదు, నేను ఈ స్వర్గానికి రాను అన్నాడు ఖరాఖండిగా ధర్మరాజు. అయితే ధర్మరాజుని అనుసరించి ఒక కుక్క రాగలిగింది అంటే అది మామూలు కుక్క అవుతుందా? అది ఆ కుక్క మామూలు కుక్క కాదు, సాక్షాత్తు ధర్మదేవతయే అనుసరించి వచ్చింది. అప్పుడు ధర్మరాజుతో నారదుడు అన్నాడు, అక్కడ మహారాజా, నీవు నిజమైనటువంటి ధర్మస్వరూపుడు, నీకు ఆ కుక్క పట్ల ఉండేటటువంటి వాత్సల్యం చాలా చాలా గొప్పది, స్వర్గలోకంలోకి రా అన్నాడు. అని సగౌరవంగా తీసుకువెళ్ళాడు. ఆ కుక్క కూడా మాయమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన యొక్క భూలోక శరీరంతో, పాంచభౌతికమైనటువంటి దేహంతో అక్కడ తన యొక్క తమ్ముళ్ళు ఉంటారని, భార్య ఉంటుందని అనుకున్నాడు. తీరా వాళ్ళు అక్కడ కనపడలా. కానీ తాను ఊహించనటువంటి వాళ్ళు అక్కడున్నారు. దుర్యోధనుడు, అతని యొక్క 99 మంది సోదరులు, కర్ణుడు, వీళ్ళంతా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు. అక్కడ అనేకమైనటువంటి అప్సరవ కాంతలు వింజామరలు వీస్తూ, పన్నీరు చల్లుతూ, సంగీతం వినిపిస్తూ, నృత్యాలు చేస్తూ వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నారు, సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో నారదుడు దర్శనమిచ్చి సందేహాలు తీర్చాడు. ధర్మరాజా, పాపపుణ్యాలనేవి మనుష్యులకి మిశ్రమంగా ఉంటాయి. కేవలం పుణ్యం మాత్రమే చేసి ఉన్నట్లయితే అసలు జీవుడు భూలోకంలో మనిషిగా పుట్టనే పుట్టడు, స్వర్గలోకంలోనే ఉండిపోతాడు. ఎందుకని? పుణ్యం క్షీణించకపోతే మానవ లోకానికి వెళ్లే అవకాశం లేదు. క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి అని కదా భగవద్గీత. కేవలం పాపం మాత్రం చేస్తే అధోలోకాల్లో ఉండిపోతాడు, భూలోకానికి రాడలేడు. లేకపోతే పశుపక్షాది రూపాల్లో ఉంటాడు. వాటిని తిర్యొక్కులు అంటారు. ఎందుకని? వెన్నెముక అడ్డంగా ఉంటుంది వాటికి, మానవులకి నిటారుగా ఉంటుంది. భూలోకంలో అయితే మానవుడు పుణ్యం పాపం రెండూ చేసిన వాడై ఉంటాడు. ఓ ధర్మరాజా, ఈ దుర్యోధనుడు నీ పట్ల ఎంత అపచారం చేశాడో అలాంటి అపచారం పాపం అందరి పట్ల చేయలా. కేవలం మీ అన్నదమ్ముల పట్ల, మీ భార్య పట్ల మాత్రమే చేశాడు. అతడు చేసిన పుణ్యాలు చాలా ఉన్నాయి. ఎందుకని? యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, బ్రాహ్మణులకి దానాలు ఇచ్చాడు, దీనులను ఆదుకున్నాడు, ఎన్నో చేశాడు. కేవలం దాయాదుల పట్ల మాత్రమే మాత్సర్యం.
ఎందుకని? వాళ్ళకి రాజ్యం ఇవ్వాల్సి వస్తుందని. అందుకనే దుర్యోధనుణ్ణి అడిగాట యముడు, నీకు పుణ్యఫలం ముందు కావాలా లేకపోతే పాపఫలం కావాలా అని అడిగితే పుణ్యమే ముందు కావాలన్నాడు వాడు. కాబట్టి తన సోదరులతో కలిసి పుణ్యలోకాల్లో అనుభవించడానికి స్వర్గాల్లో ఉన్నాడు. ఇది అయిపోతే నరకంలో పడిపోతాడు. ఇక నీవు కించిత్ పాపం చేయటం వల్ల, కొద్దిగా పాపం చేశావు, నువ్వు కూడా స్వర్గలోకంలో నీ తమ్ముళ్ళ కోసం ఇలా దుఃఖపడుతున్నావు. ఈ కాస్త దుఃఖం వల్ల నీ దోషం పోయింది. అంటే నరకలోకంలో దుఃఖపడ్డావు కదా, పోయింది. కాబట్టి ఇక ముందు నీ తమ్ముళ్ళు తప్పకుండా స్వర్గంలోనే ఉంటారు. అంటే నీ తమ్ముళ్ళు కనపడలేదు అనేటువంటి బాధ నీలో కనపడింది, బాధపడ్డావు. ఆ బాధ వల్ల నీ దుఃఖం పోయింది. అంటే నీ పాపం కూడా పోయింది, ఆ చేసిన చిన్న పాపం. మరి ఏమిటి ధర్మరాజు చేసినటువంటి చిన్న పాపం అంటే అశ్వత్థామ హతః కుంజరః అంటమే చిన్న పాపం. ఇప్పుడు చూడు అన్నాడు. ధర్మరాజు చూశాడు. అందరూ కనపడ్డారు అక్కడ, తన వాళ్ళందరూ కనపడ్డారు. ఇందులో ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది. ఆ మాత్రం వాళ్లలో ఈ భూలోక వాసనలు ఉన్నప్పటికీ కూడా అది క్షంతవ్యమే అవుతుంది. అంటే ఆ మాత్రం వాళ్ళంటే ఏంటి? అంత గొప్ప పుణ్యాత్ముడికి ఆ దోషానికి తగినటువంటి చిన్న దుఃఖాన్ని మాత్రమే అనుభవించవలసి వచ్చింది ధర్మరాజు. అంటే తన తమ్ముళ్ళు కనపడలేదు అనేటువంటి దుఃఖం. ఆ తర్వాత ఆయనకు తన తమ్ముళ్ళు అందరూ కనపడ్డారు. కానీ ఎక్కడున్నారు వాళ్ళంతా? నరకలోకంలో ఉన్నారు. చూసారా? అంటే నరకానికి కూడా వెళ్ళి చూడవలసి వచ్చింది. తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ